తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా గడ్డపార గురించే చర్చ. గడ్డపార గురించి రాజకీయ పార్టీల్లో విమర్శలు, ప్రతి విమర్శలు నడుస్తున్నాయి. తెలంగాణలో హైడ్రా కూల్చివేతలు మొదలుకొని మూసీ పునరుద్ధరణ, గాంధీ సరోవర్ ప్రాజెక్ట్, ఖమ్మంలో ఇళ్ల కూల్చివేతల వరకు రేవంత్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు సామాన్యులకు శాపంగా మారాయా? రాబోయే జీహెచ్ఎంసీ పరిషత్ ఎన్నికల వేళ బీజేపీ ఈ గడ్డపార నినాదాన్ని తన రాజకీయ ఆయుధంగా మార్చుకుందా? సర్కార్ చేపట్టిన కూల్చివేతలని అస్త్రంగా చేసుకుంటుందా? అసలు ఈ గడ్డపార విమర్శల వెనక ఉన్న అసలు వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో గడ్డపార రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ చేస్తున్న తీవ్ర విమర్శ. పేదల ఇళ్లు కూల్చివేస్తూ అధికార బలాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు కాషాయ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అక్రమ నిర్మాణాల తొలగింపు చర్యలను బీజేపీ గడ్డపార రాజకీయంగా అభివర్ణిస్తోంది. పెద్దవారి బంగళాలను వదిలేసి పేదోడి ఇళ్లపై గడ్డపార ప్రయోగిస్తున్నారని విమర్శలు వచ్చాయి. బీజేపీ నేతలు ఈ చర్యలను అప్రజాస్వామికమని ఖండిస్తుండగా, కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి కోసం, ఆక్రమణల తొలగింపు కోసం ఇవి అవసరమని సమర్థించుకుంటోంది. తెలంగాణలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వ్యవస్థ హైడ్రా. చెరువుల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపు ధ్యేయంగా సీనియర్ అధికారి రంగనాథ్ నేతృత్వంలో ఈ విభాగం బుల్డోజర్లతో విరుచుకుపడింది. అయితే ఆరంభంలో అక్రమ కట్టడాలపై సాగిన ఈ యుద్ధం మెల్లమెల్లగా సామాన్యుల గూడు వరకు చేరడంతో ఒకసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. బడా నేతలు, వ్యాపారవేత్తల జోలికి వెళ్లకుండా కేవలం పేదల ఇళ్లను టార్గెట్ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదే తరుణంలో ప్రభుత్వం ఇరకాటంలో పడటాన్ని గమనించిన ప్రతిపక్షాలు, ముఖ్యంగా బీజేపీ, హైడ్రా చర్యలను ప్రజా వ్యతిరేక విధానాలుగా ముద్రవేస్తూ క్షేత్రస్థాయిలకు తీసుకువెళ్లడంపై ఫోకస్ పెట్టింది. హైడ్రా సృష్టించిన ప్రకంపనలు తగ్గకముందే మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టు రూపంలో మరో వివాదం తెరపైకొచ్చింది. మూసీ, ఈసీ నదుల సంగమ ప్రాంతాల్లో సుమారు 5,000 కోట్లతో గాంధీ సరోవర్ ప్రాజెక్టును నిర్మించి అక్కడ భారీ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 450కి పైగా నివాసాలను, అపార్ట్మెంట్లను తొలగించేందుకు నోటీసులు జారీ చేయడం బాధితుల్లో ఆందోళన నింపింది. మూసీ గోస, బీజేపీ భరోసా పేరుతో రంగంలోకి దిగిన కమలనాథులు ఈ కూల్చివేతలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విగ్రహాల కోసం ఇండ్లను కూల్చడం ఈ రకమైన అభివృద్ధి అంటూ బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇటీవల ఖమ్మం జిల్లా వెలుగమట్ల భూదాన్ భూములో పేదల ఇళ్ల కూల్చివేత బాధితులను పరామర్శించిన రామచంద్రరావు, రేవంత్ రెడ్డి పాలనను గడ్డపార రాజ్యమని అభివర్ణించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా చేతుల్లో గడ్డపారలు పట్టుకుని రాష్ట్రంలో విధ్వంసాన్ని సృష్టిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఇది ప్రజాస్వామ్య పాలన కాదు, కేవలం కూల్చివేతల అజెండాగా సాగుతున్న తుగ్లక్ పాలన అని విమర్శలు గుప్పించారు. పేద ప్రజల కన్నీళ్లపై కట్టే కట్టడాలు ఎవరి ప్రయోజనం కోసమని బీజేపీ ప్రశ్నిస్తోంది. బీజేపీ నాయకులు రేవంత్ రెడ్డి పాలనను గడ్డపార పాలన అని విమర్శలు గుప్పిస్తున్నారు. ఎంపీ రఘునందన్ రావు లాంటి నేతలు అక్రమ కట్టడాల విషయంలో ప్రభుత్వం ద్వంద్వనీతిని ప్రదర్శిస్తోందని ఫైర్ అవుతున్నారు. ముంచుకొస్తున్న జీహెచ్ఎంసీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వేళ బీజేపీ కూల్చివేతల అంశాన్ని జనంలోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కూల్చివేతలపై ఉన్న శ్రద్ధను ప్రజా సమస్యలపై చూపడం లేదని బీజేపీ ఆరోపిస్తోంది. రైతు భరోసా, నిరుద్యోగ భృతి, మహిళలకిచ్చిన మహాలక్ష్మి గ్యారంటీలు, అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల వంటి కీలక హామీలను పక్కన పెట్టి కేవలం దాచుకోవడం అనే అజెండాతోనే సాగుతున్నారని విమర్శిస్తోంది. రాష్ట్ర సంపదను పక్కదారి పట్టించి ఇతర రాష్ట్రాల ఎన్నికలకు మూటలు పంపుతున్నారని, అందుకోసమే ఈ కూల్చివేతల మాటను భారీ ప్రాజెక్టుల డ్రామా ఆడుతున్నారని బీజేపీ రాజకీయ విమర్శలకు పదును పెట్టింది. గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరిట పేదల ఇళ్లు కూల్చే కంటే అక్రమంగా నిర్మించిన విద్యా సంస్థలు, బడా వ్యాపారవేత్తల కట్టడాల స్థలంలో ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ నేతలు సవాలు విసురుతున్నారు. అభివృద్ధి అంటే కూల్చడం కాదు, పేదలకు నీడ కల్పించడం అంటూ సరికొత్త నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు. ఒకవైపు ప్రభుత్వం నగరాన్ని విశ్వనగరంగా మారుస్తామని చెబుతుంటే, మరోవైపు ఇళ్లను కోల్పోయి రోడ్డున పడుతున్న బాధితుల ఆక్రందనలు కాంగ్రెస్ కు మైనస్ గా మారే అవకాశం ఉందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. ఈ గ్యాప్ ను క్యాష్ చేసుకునేందుకు బీజేపీ గడ్డపార నినాదంతో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.
మొత్తానికి తెలంగాణలో గడ్డపార రాజకీయం పీక్ స్టేజ్కి చేరుకుంది. ఒకప్పుడు బుల్డోజర్ల గురించి యూపీలో వినేవాళ్లం, ఇప్పుడు గడ్డపారల గురించి తెలంగాణలో చర్చించుకోవాల్సి వస్తోంది. మరి బీజేపీ చేస్తున్న ఈ గడ్డపార ఆరోపణలకు రేవంత్ సర్కార్ తన పనితీరుతో సమాధానం చెబుతుందా, లేక ఈ విమర్శలు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకును దెబ్బతీస్తాయా? బాధితుల పక్షాన నిలబడతామంటున్న కమలనాథుల పోరాటం ఏ తీరానికి చేరుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. మొత్తానికి ఈ గడ్డపార పాలిటిక్స్ రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ప్రధాన రాజకీయ అంశంగా మారే అవకాశం ఉంది.